యేసయ్య అంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఎదుర్కొన్న సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి. నీకు రావాల్సిన జాబు వేరే వాళ్ళకి పోతే ఎలా ఉంటుంది? జరగవలసిన వివాహం ఆగిపోతే ఎలా ఉంటుంది? సంతానం లేకపోతే ఎలా ఉంటుంది? అప్పులతో కొట్టుమిట్టాడుతుంటే ఎలా ఉంటుంది? శ్రమలో ఉన్నప్పుడు ఎడు చూసినానికి చీకటి అనిపిస్తుంది, ఎడు చూసినానికి తుఫాన్ అనిపిస్తుంది, ఎడు చూసినానికి అంగలార్పి అనిపిస్తుంది, ఎడు చూసినా నీకు దుఃఖమే అనిపిస్తుంది, ఎడు చూసినా నీకు అన్యాయమే అనిపిస్తుంది, ఎడు చూసినా నీకు సాయం చేసేవారు ఎవరు లేరు అనిపిస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నీ గురించి ఆలోచించే దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. ఇంకా నీ కోసం గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మారిపోయే దేవుడు కాదు.